రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో నేడు సాయి బజార్ వేలం వేసేందుకు అధికారులు సూచించడం జరిగింది. కానీ టై బజార్ వేలం పాటలో ఎవరు కూడా దరఖాస్తు చేసుకోకపోవడంతో టై బజార్ వేలం వాయిదా వేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ దేవేందర్ మాట్లాడారు. మున్సిపల్ కార్యాలయంలో నేడు టై బజార్ వేలం వేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని, ఈ వేలంలో పాల్గొనేందుకు ఎవరు కూడా దరఖాస్తు చేసుకోకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే టై బజార్ వేలం వేస్తామని, అందరికీ కూడా సమాచారం అందిస్తామని ఆయన సూచించారు. ఇప్పటివరకు ఎవరితో దాని టై బజారు దాని పిటిషన్స్ రాలేవు కాబట్టి నెక్స్ట్ టైం మేము ఎప్పుడైనా మేము చెప్తాం. అప్పుడు పాల్గొనవలసిందిగా కోరుచు. అందరికి నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో టై బజార్ వేలం పాట నిర్వహించడానికి ఈరోజు తేదీ నిర్ణయించబడ్డది. కానీ ఎవరు ఈ టై బజార్ వేలం పాటలో డిపాజిట్ కట్టలేదు కాబట్టి దీన్ని ఈరోజు వాయిదా వేస్తూ తిరిగి అతి త్వరలో మళ్ళా టై బజార్ వేలం ప్రకటించబడింది. దీన్ని అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సార్, పాత బకాయిలు ఇప్పటికైతే ఎవరైతే పాత బకాయిలు ఉన్నారో మున్సిపల్ లోపల వాళ్ళకు పాల్గొనడానికి అర్హత లేదు. పాత వాళ్ళది ఒక 3 lakhs వరకు పెండింగ్ ఉంది పోయిన సంవత్సరం. ఇప్పుడు అది ఆల్రెడీగా కోర్టులో మేము లీగల్గా వెళ్ళిపోయినాం. వాళ్ళకి నోటీసులు ఇచ్చేసాం. పాల్గొన్న అర్హులు కాదు.